హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరిత సారీస్ కలెక్షన్స్. నేను మీ పావని. ఈరోజు మీకు చూపించబోతున్న బ్యూటిఫుల్ సారీస్ చాపా హ్యాండ్లూమ్స్. సో చెప్పా అంటారు, చాపా అంటారు. సో చాపా హ్యాండ్లూమ్స్. సో చాలా చాలా బాగుంటాయి. మీకు చాలా ఫేవరెట్ కూడా ఇవి చాలామంది బ్యూటిఫుల్గా పర్చేస్ చేస్తున్నారు. అండ్ ఇవి చాలా 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 కొత్త ప్యాటర్న్స్, చాలా బాగుంటాయి. అండ్ శారీస్కి వెళ్ళే ముందు అండ్ ఈ శారీ ప్రైజెస్ చూస్తే మనం ఫ్రమ్ 1800 ఆన్వర్డ్స్, సో 2800 అండి. సో 1800 నుంచి 2800 రేంజ్లో ఉన్నాయి. ఇప్పుడు నేను కట్టుకుంటే కూడా చక్కగా టెంపుల్స్కి, ఒక చిన్న చిన్న ఫంక్షన్స్కి చక్కగా కట్టుకోవచ్చు. అంత చక్కగా ఉంటాయి. అండ్ హ్యాండ్లూమ్ ఈజ్ వెరీ సాఫ్ట్. అండ్ ఎలా ఉంటుందంటే మనకి చాలా పట్టు టెక్స్చర్ ఉంటుంది కదా, చక్కగా హ్యాండ్లూమ్ ఫీల్ అయితే బాగా అర్థమవుతుంది. ఓకేనా? సో మనం శారీస్కి వెళ్ళే ముందు మనము భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగ నిన్న ఏం మాట్లాడుకున్నామండి. ఎప్పుడైతే మనము ఈ బాడీని మన యొక్క ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ, సో ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీతో మనం ఎప్పుడైతే మనము ఫాల్స్ ఐడెంటిఫికేషన్ చేసుకుంటామో దెన్ వి విల్ గెట్ హ్యాపీ, డిస్ట్రెస్ అన్నీ కూడా మనం నిన్న చూసాం. నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. సో నేను అది ఈ సారీస్ బిజినెస్, దిస్ ఈజ్ మై ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ. సో ఇలా అవ్వలేదు. సో ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ దిస్ బాడీ. సో బాడీ కాన్షియస్లో ఉన్నందువల్ల ఏమవుతుందంటే, సో బాధని, సంతోషాన్ని, ఎవ్రీథింగ్ అనేది తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వర్స్లో కృష్ణ ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ వర్స్ చూద్దామండి. కార్యకరణ కృత్యుత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. సో కృష్ణ ఏం చెప్తున్నారంటే, ట్రాన్స్మైగ్రేటింగ్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ లైక్ ఎ డ్రెస్. సో ఎలా అయితే మనం రోజు డ్రెస్ మనం మార్చుకుంటాం, అలాగే మనం కూడా ఒక శరీరం నుంచి ఇంకొక శరీరంలోకి మారిపోతున్నాం. ఒక డ్రెస్ని ఎలా అయితే మారుస్తున్నాం అలాగా ఆ డ్రెస్ కూడా ఏ డ్రెస్ తీసుకుంటున్నామో మన యొక్క డిజైర్ బట్టి, మన యొక్క అటాచ్మెంట్ని బట్టి, అంటే మన యొక్క మోహాన్ని బట్టి, అటాచ్మెంట్ బట్టి మనకి నెక్స్ట్ వస్తుంది. మనం చూసినాం కదా ప్రీవియస్ చాప్టర్స్లో, లాస్ట్ చనిపోయే ముందు ఏదైతే స్మరణ వస్తుందో దాట్ డిజైర్, అప్పుడు మన నెక్స్ట్ బాడీ అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని మనం చాలా డీటెయిల్గా చూసాము. సో అది చెప్తున్నారు. సో యాజ్ ఫార్ యాజ్ కంటిన్యూ దిస్ ఫాల్స్ ఐడెంటిఫికేషన్, ఎంతవరకు నేను ఐఎమ్ పావని, సో ఐ వాంట్ టు ఎర్న్ మోర్ మనీ, నేను సారీస్ బిజినెస్ చేయాలి, ఇది చేయాలి, ఇది ఎప్పుడైతే నా ఫాల్స్ ఐడెంటిఫికేషన్ చేసుకుంటానో మళ్ళీ నాకు ఇంకొక బాడీ వస్తుంది, అంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి సైకిల్ ఇట్స్ కంటిన్యూస్ గోయింగ్ ఆన్. సో దీన్ని ఆపడానికి అవకాశం ఉండదన్నమాట. సో అకార్డింగ్ టు అవర్ డిజైర్ వి విల్ బర్న్. సో మన యొక్క డిజైర్ బట్టి మనం దేవతల్లాగా పుట్టొచ్చు, దానవుల్లాగా పుట్టొచ్చు, మనుషుల్లాగా పుట్టొచ్చు, పశుపక్షాదుల్లాగా పుట్టొచ్చు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, 84 లక్షల డ్రెస్సులు ఉన్నాయండి. మనకి ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ తీసుకోవచ్చు. మన డిజైర్ ఏంటి అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది కృష్ణ చెప్తున్నారు. ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ యొక్క మెటీరియల్ సర్కమ్స్టాన్సెస్ నుంచి బయటపడాలి అనుకుంటున్నారో, సో వాళ్ళు సైన్స్ ఆఫ్ గాడ్, అంటే ఇప్పుడు అర్జునుడు ఏం వింటున్నాడండి కృష్ణుడి దగ్గర? భగవద్గీత. సో దాట్ ఈజ్ ద సైన్స్. సో అది ఎవరైతే వినడం మొదలు పెడతారో, సో స్లోగా వాళ్ళకి అర్థమవుతుంది. సో ఆ డామినేటింగ్ క్యారెక్టర్ అనే దాన్ని మనము వదిలేస్తాం. సో ఇప్పుడు చూస్తే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా డామినేటింగ్ క్యారెక్టర్ ఉంటుంది. మనకు తెలియకుండానే మన లోపల ఉంటుంది అనమాట డామినేటింగ్. సో ఎవరికి వాళ్ళ యొక్క సర్కమ్స్టాన్సెస్ దే వాంట్ టు బీ హెడ్ అని అనుకుంటారు. సో అది చెప్తున్నారు కృష్ణ. అండ్ నెక్స్ట్ వర్స్లో ఏం చెప్తున్నారంటే, సో దిస్ లివింగ్ ఎంటిటీస్ ఎవరైతే మనమందరం ఉన్నామో, వీఆర్ ఆల్ కంటిన్యూస్లీ వీ హ్యావ్ సఫరింగ్స్ అండ్ ఎంజాయ్మెంట్స్. సో ఇక్కడ హ్యాపీనెస్ చెప్పట్లేదు, సఫరింగ్స్ అండ్ ఎంజాయ్మెంట్స్. ఎంజాయ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎంజాయ్మెంట్ అంటే జస్ట్ ఫర్ ఎ వైల్ అంతే. అది కేవలం కొన్ని మినిట్స్ ఆర్ కొన్ని అవర్స్, కొన్ని డేస్ అంతే. జీవితాంతం ఎంజాయ్మెంట్ని ఉండదు. సో ఇట్స్ ఎంజాయ్మెంట్ ఆర్ సఫరింగ్, పెయిన్ ఆర్ ఎంజాయ్మెంట్ అనమాట. సో ఎలా అయితే నేచర్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఎఫెక్ట్ అండ్ కాజ్, అంటే ఎఫెక్ట్ కాజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేచర్ అంటే ఈ యొక్క ప్రకృతి నుంచి చెట్టు వస్తుంది, ఆ చెట్టు ద్వారాని మనం ఒక చెక్క టేబుల్ని తయారు చేసామనుకోండి. సో నేచర్ నుంచి వచ్చిన కాజ్ ఏంటి? చెట్టు నుంచి వచ్చిన ఎఫెక్ట్ ఏంటంటే టేబుల్. అర్థమవుతుంది కదా? సో అలాగే మనం కూడా ఈ యొక్క భూమిలో పుట్టిన తర్వాత మనకి ఒక సఫరింగ్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ అనేది ఉంటుంది. సో ఎలా అంటే ఒక
శాండ్, లైక్ ఒక శాండ్ పాట్లో పిల్లలందరూ ఆడుకుంటుంటే సీసా, సో ఇలా ఉండి చాలా జారుతారు కదా, సో జారినప్పుడు ఆ జారే దగ్గర కానీ బాగా మట్టి లేకుండా గుంట ఉందనుకోండి, ఆ జారేటప్పుడు వీ హ్యావ్ స్మైలింగ్ ఫేస్, ఆ బాబు ఫేస్ ఓ పైనుంచి జారుతుంటే ఓ హ్యాపీ 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 హ్యాపీగా ఉంటుంది. వెన్ టచెస్ ద గ్రౌండ్, అక్కడ సరిగ్గా శాండ్ లేదు, నేల ఉంది, టక్కని తగలంగానే హిప్ అదిరిపోతుంది అనమాట. సో వెంటనే ఏడుపు మొహం వచ్చేస్తుంది. అలాగే మనం కూడా ఈరోజు బ్రహ్మాండంగా సంతోషంగా ఉంటాం, రేపు ఏడుస్తాం, మళ్ళీ సాయంత్రం ఎందుకో తెలియదు మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది, సంతోషంగా ఉంటుంది. సో వీఆర్ గెటింగ్ సాడ్ అండ్ వీఆర్ హ్యాపీ. ఎందుకు అంటే మనకు వచ్చే సిచ్యువేషన్స్ బట్టి వీఆర్ ట్రీటింగ్ లైక్ దట్. అండ్ నెక్స్ట్ వర్స్ చెప్తాను, దానికి నెక్స్ట్ రేపు కంటిన్యూ అవుదాం. సో నెక్స్ట్ అసలు ఏం చెప్పుకోబోతున్నాం అనే దాని గురించి రేపు మాట్లాడుకోబోతున్నాం అనేది గ్లాన్స్ అనమాట. ఓకే, పురుష ప్రకృతిస్థో హి భుక్త్వే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సత్సగ్గోసి జన్మసు. సో ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ కృష్ణ, సో అకార్డింగ్ టు ద డిజైర్ మెటీరియల్ నేచర్ ప్లేస్ దెమ్ ఇన్ డిఫరెంట్ క్వార్టర్స్ అంటే తెలుసు కదండి, ఎలా అయితే ఒక సెంట్రల్ జాబ్ ఉందనుకొని మనకు కొన్ని క్వార్టర్స్ ఇస్తారు, ఆ క్వార్టర్స్లో మనం ఉంటాం. అలాగే మనం కూడా మన యొక్క డిజైర్ బట్టి మనము దీస్ ఆర్ ద బాడీస్ ఆర్ ట్రీటింగ్ లైక్ క్వార్టర్స్, మన యొక్క డిజైర్ బట్టి మనం ఈ క్వార్టర్స్లోకి వస్తున్నాం. ఎప్పుడైతే ఆ క్వార్టర్లో ఆ పర్టికులర్ బాడీలో పెట్టామో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఒక క్వార్టర్స్ అని కంట్రోల్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ ప్రకృతి. అంటే ఈ యొక్క 84 లక్షల జీవరాశులు, ఈ బాడీస్ యొక్క ఎవరండి, ఈ పంచభూతాలతో మేడైందే కదా మనకి ఈ బాడీ. సో చనిపోతే ఏమవుతుంది, మొత్తం ఈ పంచభూతాలతో విలీనం అయిపోతుంది. సో దీని యొక్క లైక్ చెప్పాలంటే దిస్ లీడర్షిప్ అంటే ప్రకృతి. సో ప్రకృతి నుంచే ఈ 84 లక్షల జీవరాశుల యొక్క టెంప్లేట్స్ అనమాట. సో మనకు బాడీ టెంప్లేట్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఏంటంటే కంట్రోల్ ఆఫ్ ద నేచర్. సో కంట్రోల్ ఆఫ్ ద నేచర్ నుంచే కదండి 84 lakhs స్పీషీస్ అనేది ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే అంటే ఇప్పుడు చెప్పేదానికి డీప్ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, నాకే ఒక ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చే జన్మలో ఒక ప్యారెట్ బాడీ వచ్చింది. సో ప్యారెట్ బాడీలోకి నేను వెళ్ళగానే అప్పుడు నేను మనిషిలాగా పావనిలాగా సారీస్ అమ్మను. సో అప్పుడు ఎలా అంటే ప్యారెట్ లాగే, అంటే నా స్వభావం ప్యారెట్ స్వభావం అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఇప్పుడు అమ్మాయిగా పుట్టిన అమ్మాయి రేపు అబ్బాయిగా పుడితే స్వభావం అనేది అబ్బాయి స్వభావమే ఉంటుంది. సో స్వభావానికి బట్టి ఉంటుంది. సో ఎందుకంటే ఇట్స్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ నేచర్ అనమాట. సో అప్పుడు చాలామంది అనుకోవచ్చు, ఓకే నేచర్కి బద్దులై మనం ఉన్నాం కదా, సో నా ఒక్క నేచర్ ఆరగెన్స్ నేచర్, సో నేను ఆరగెంట్గానే బిహేవ్ చేస్తుంది, దానిలో నా తప్పే ఉంది, బికాజ్ అంత కమాండింగ్ ఆఫ్ నేచర్ కదా. సో నాకు తమో గుణం ఉంది, నాకు బద్ధకం ఎక్కువ, నేను బద్ధకంగానే ఉంటాను, బికాజ్ అదే నా నేచర్. అలా అనాలి అనుకుంటే మాత్రం సో దానికి ఏమి చెప్పబోతున్నారు నెక్స్ట్ కృష్ణ అనేది చూద్దాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ త్రిగుణాలని బేస్ చేసి ఉంటుంది అనేది అనమాట విషయము. సో మనము ఈ కాన్షియస్నెస్ అనేది టెంపరరీ. ఇప్పుడు నేను అమ్మాయి పావని, నెక్స్ట్ జన్మ ఏమో ఏం చేస్తానో ఫీల్ ఆఫ్ యాక్టివిటీ వేరు, అది వేరు. సో అది అనమాట. సో మనం ఏంటంటే ఎప్పుడైతే మనకి ఈ యొక్క బాడీ నేను కాదు అని తెలుసుకుంటామో ఆన్ ద డే ఆన్వర్డ్స్ మనకి స్టార్ట్ అవుతుందండి సెల్ఫ్ రియలైజేషన్. సో సారీస్ చూద్దాం. నా సారీ ఇన్ ద మీన్ వైల్ వస్తుంది. సో ఫస్ట్ సారీ చూద్దామండి. సో మ్యాక్సిమం నాకు గుర్తున్నంత వరకు నేను చెప్తాను మీకు రేట్స్, లేకపోతే కింద మీకు వచ్చేస్తూ ఉంటుంది. సో దిస్ ద ఫస్ట్ సారీ. సో మంచి వైలెట్ లావెండర్ కాంబినేషన్, బిగ్ బ్రాడ్ చెక్స్ మధ్యలో చక్కగా ఏమంటారు వాటిని, పీకాక్ బుటీస్ అండి. అండ్ పల్లూస్, ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ ఇస్ కాంట్రాస్ట్ బ్లౌజ్. సో ఇది 1800 ఫ్రీ షిప్పింగ్ అండి. సో 1800 ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ సారీ, అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ సారీ అండి. సో దీనికి మనం చక్కగా కాంట్రాస్ట్ కాంబినేషన్ బ్లౌజ్ వేసుకున్న బాగుంటుంది, అదర్వైజ్ దాంట్లో ఇచ్చిన బ్లౌజ్ వేసుకున్న బాగుంటుంది. ఎక్స్ట్రాడినరీ. ఇట్స్ చెప్పాలంటే బ్రౌనా, ఇట్స్ లైట్ బ్రౌన్ హనీ, సో డార్క్ హనీ కలర్. సో హనీ కలర్ అండి, హనీ కలర్ మీద చక్కగా చాలా బాగుంది సారీ. 1800 ఫ్రీ షిప్పింగ్. సో పళ్ళు ఏంటంటే సిల్వర్ కాంబినేషన్ బ్రొకెట్ పళ్ళు ఇచ్చారు. అండ్ బ్లౌజ్ అండి, సో బ్లౌజ్ అనేది కొంచెం డార్క్ కాంబినేషన్ వచ్చిందా, యా సెల్ఫ్ అండి. సో సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది.
చాలా బాగుంటుంది సెల్ఫ్ బ్లౌజ్ వేసుకున్నా, లేదు కాంట్రాస్ట్ వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. సో ఇది చెప్పాలంటే ఇట్స్ లైక్ హనీ మస్టర్డ్ ఆ కలర్ కాంబినేషన్ అనమాట. సో ఇప్పుడు చూపించిన దాంట్లో కలర్స్ ఉన్నాయి. అండ్ ఇదేంటంటే ఇది ఒక మంచి గ్రీన్ కలర్, ఇట్స్ గ్రీన్ కలర్. శారీ మీదంతా ఇట్లా బుటీస్ ఉంటాయండి, అంటే గోల్డ్ అండ్ సిల్వర్ కపుల్ బుటీస్ అనమాట, ఇట్లా ఉంటాయి శారీ అంతా కూడా. అండ్ పళ్ళు చూస్తే ఇక్కడ గోల్డ్ కాంబినేషన్ వచ్చింది, పళ్ళు గోల్డ్ కాంబినేషన్ వచ్చింది. అండ్ బ్లౌజ్ విత్ బార్డర్ వస్తుంది. అండ్ ఇది ఇలా చూసినప్పుడు డార్క్ కాంబినేషన్, ఇలా పెట్టినప్పుడు బ్రైట్ ఉంది. సో అలా అన్నమాట. సో నెక్స్ట్ సారీ ఈజ్ బ్యూటిఫుల్ మెరూన్ అండి. సో మెరూన్ సారీ ఈజ్ మెరూన్. అండ్ పళ్ళు గోల్డ్ కాంబినేషన్ పళ్ళు. అండ్ బ్లౌజ్ చెప్పా హ్యాండ్లూమ్ ఈజ్ వెరీ నైస్ హ్యాండ్లూమ్ అండి, ఇది బ్లౌజ్. సో నెక్స్ట్ సారీ ఈజ్ బ్లాక్ అండి. సో నెక్స్ట్ సారీ ఈజ్ బ్లాక్, నైస్. సో దీనికి మంచి గోల్డ్ కాంబినేషన్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. దిస్ ఇస్ ద సారీ. అండ్ పళ్ళు, ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది బ్లౌజ్. సో నెక్స్ట్ ప్యాటర్న్కి వెళ్ళిపోతాం. సో దిస్ అ బ్యూటిఫుల్ ప్యాటర్న్. అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చి 2000 ఫ్రీ షిప్పింగ్ అండి. సో 2000. ఇదేమో యాష్ అండి, సో యాష్ కాంబినేషన్ సారీ. ఇట్స్ బ్యూటిఫుల్ ఇక్కత్ వీవ్ లాగా ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ కొసలు గుచ్చుకోవట్లేదు, చాలా సాఫ్ట్ ఉంది, ఓకేనా. అండ్ పళ్ళు ఈజ్ కాంట్రాస్ట్ పళ్ళు. అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. దాట్స్ బ్యూటీ ఆఫ్ ద సారీ అండి. ఇది బ్లౌజ్. 2000 ఫ్రీ షిప్పింగ్. సో నెక్స్ట్ సారీ ఈజ్ రాయల్ బ్లూ కాంబినేషన్ విత్ పింక్ అండి. ఎక్సలెంట్. అంటే సారీ ఏమో సింగిల్ కలర్డ్ సారీ. సో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ వస్తుంది. సో ఇది మంచి రాయల్ బ్లూ, పట్టు బ్లూ ఉంటుంది కదా, రాయల్ బ్లూ ఆ కలర్ అనమాట. అండ్ పళ్ళు చూస్తే పింక్ కాంబినేషన్, పళ్ళు పింక్ కాంబినేషన్. అండ్ బ్లౌజ్ కూడా మనకి చక్కగా పింక్ కాంబినేషన్ వస్తుంది. సో ఇది బ్లౌజ్, ఓకే. సో నెక్స్ట్ సారీ ఈజ్ బ్యూటిఫుల్ థ్రెడ్ వీవింగ్ సారీ అండి. ఇట్స్ కంప్లీట్ థ్రెడ్ వీవ్ సారీ. సో ఈ బుటీస్ అంతా కూడా ప్రింట్ కాదు, ఇట్స్ కంప్లీట్ వీవ్. అండ్ ఇవన్నీ కూడా చాపా హ్యాండ్లూమ్స్ అంటారు. సో దీస్ ఆర్ ఆల్ 2000 ఫ్రీ షిప్పింగ్. సో ఇప్పుడు నేను చూపించబోతున్న సారీస్ 2000 ఫ్రీ షిప్పింగ్. చూసారా, చిన్న సర్కిల్స్ ఉన్నాయి, అంతా వీవ్ అండి. సో ఇది థ్రెడ్ వీవ్ కాబట్టి అసలు మీకు గుచ్చుకునే కాన్సెప్ట్ కూడా ఉండదు, చాలా బాగుంది. అండ్ పళ్ళు చూస్తే బ్యూటిఫుల్ బ్లాక్ కాంబినేషన్ పళ్ళు, చక్కగా ఉన్నాయి, సన్ఫ్లవర్స్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ కాంబినేషన్ వస్తుంది. సో అన్ని సారీస్ గమనిస్తే మీరు కాంట్రాస్ట్ కాంబినేషన్ బ్లౌజ్, ఇది బ్లౌజ్. సో నెక్స్ట్ సారీ అండి. సో నెక్స్ట్ సారీ దిస్ ఇస్ బ్యూటిఫుల్ సారీ. సో ఇది మనకి పాటూరు లేకపోతే మన కోయంబత్తూర్ స్టైల్ సారీలా ఉంది చూసారా, చక్కగా జరీ బార్డర్స్ వచ్చి సారీ మీద బుటీస్ వచ్చి. అండ్ ద స్పెషాలిటీ ఏం చెప్పమంటారు, ఇవి జరీ బుటీస్ కాదు, థ్రెడ్ బుటీస్. సో థ్రెడ్ బుటీస్ చాలా క్లాసీగా ఉంది, సారీ మొత్తం ఫుల్ ఆఫ్ థ్రెడే. సో ఇది కూడా పళ్ళు అండి, ఇది పళ్ళు. అండ్ బ్లౌజెస్ మీరు గమనిస్తే ఎవ్రీ బ్లౌజెస్ కాంట్రాస్ట్, ఇది బ్లౌజ్. సో నెక్స్ట్ అండి బ్లాక్ కాంబినేషన్ విత్ మెరూన్. సో ఇందాక మనం సర్కిల్స్ చూసాం కదా, సారీ నిండా బుటీస్ అండి, సారీ నిండా బుటీస్. 2000 ఫ్రీ షిప్పింగ్. సారీ మీద చక్కగా బుటీస్. సర్కిల్స్ పళ్ళు అనమాట, కాంట్రాస్ట్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ బ్లౌజ్. సో కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చినప్పుడు చాలా క్యూట్ ఉంటుంది. ఇది బ్లౌజ్, అంటే పళ్ళు కలర్ బ్లౌజ్ కలర్ ఒకటైతే వెరీ నైస్. అండ్ ఇక్కడ వరకు 2000 ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ అండి 2400. సో ఇది 2400. ఇది ఏంటంటే మనకి మంచి బేబీ పింక్ అండి,
సో మంచి బేబీ పింక్ సారీ, ఇట్స్ కంప్లీట్ బ్యూటిఫుల్ చెక్స్. ఇందాక ఫస్ట్ సారీ చూసాం కదా మనం, చెక్స్ చూసి మధ్యలో మనం పీకాక్ చూసాం, బట్ ఇట్స్ బ్యూటిఫుల్ థ్రెడ్ అనమాట. ఎక్సలెంట్ ఉంది సారీ, చాలా బాగుందండి, వెరీ నైస్. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే పళ్ళు ఈ స్పెషల్ అండ్ ద బ్లౌజ్ ఈజ్ వెరీ స్పెషల్ అండి. సో ఇదంతా కూడా థ్రెడ్ వీవ్, మీకు గుచ్చుకుంటుంది అనుకుంటారేమో, సో మొత్తం థ్రెడ్ వీవ్. అండ్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్, ఒకసారి దగ్గరికి చూపించు. ఇట్స్ బ్యూటిఫుల్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా క్యూట్ ఉంటుంది. సో ఇది ఏంటంటే 2400 ఫ్రీ షిప్పింగ్ అండి. సో నెక్స్ట్ సారీ అండి. సో ఇది కూడా 2400 ఫ్రీ షిప్పింగ్. ఇట్స్ బ్యూటిఫుల్ ఇక్కత్ వీవ్, మనకి 7,000 ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్లో వస్తుంది ఈ డిజైన్. సో యాష్ కాంబినేషన్ విత్ మంచి టొమాటో రెడ్ అండి, ఎక్సలెంట్ ఉంది. సో సారీ ఇలా వేసుకున్నా కూడా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, సూపర్ కాంబినేషన్ అండి. అండ్ ఇదేమో పళ్ళు. సో పళ్ళు అండ్ బ్లౌజ్ యాజ్ యూజువల్ కాంట్రాస్ట్. సో ఇట్స్ మిక్స్డ్ కాంబినేషన్ అండి బ్లౌజ్, చూసారా? సో యాష్ అండ్ రెడ్ మిక్స్డ్ కాంబినేషన్ చాలా బాగుంది. సో 2400 ఫ్రీ షిప్పింగ్. అండ్ ఆ మోడలే కదండి నా శారీ కూడా చూపించేస్తాను. అండ్ మై శారీ ఈజ్ యాష్ కాంబినేషన్ విత్ పింక్ అండి. సో యాష్ కాంబినేషన్ విత్ మంచి డార్క్ పింక్. సో చూసారా మొత్తం బుటీస్, సో చక్కగా కింద టెంపుల్ స్టైల్ వచ్చింది. సో చక్కగా సింగిల్స్ వేసుకోవచ్చండి, ట్రాన్స్పరెన్సీయే ఉండదు, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏం చెప్పమంటారా, పళ్ళు ఒకసారి చూద్దాం. సో పళ్ళు చూసారా, మెరూన్ కాంబినేషన్ వచ్చింది, పింక్ కాంబినేషన్ విత్ గ్రే, యాష్ కాంబినేషన్ ఏంటంటే మనకు మెరూన్ వచ్చింది. సో ఈ మెరూన్ కాంబినేషన్లోనే బ్లౌజ్ వస్తుంది మనకి, ప్లెయిన్ బ్లౌజ్. ఓకేనా? సో మన నెక్స్ట్ సారీ చూద్దాం. సో ఇది కూడా 2400 ఫ్రీ షిప్పింగ్ అండి. సో నెక్స్ట్ సారీ, సో ఇందాక మనం చూసాం కదా చెక్స్ ప్యాటర్న్లో. సో ఇవేంటంటే మనకి చెక్స్ ఏమంటారు దీన్ని, చెస్ లాగంటి చెక్స్ అనమాట, యాష్ బ్లాక్ కాంబినేషన్ అండ్ చక్కగా ఇలా వస్తుంది. అండ్ ఇదేమో పళ్ళు, ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ అండి. సో బ్లౌజ్ ఈజ్ సూపర్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజే మీకు చాలా కాస్ట్ ఉంటుంది. సో దగ్గరికి చూపించు, ఈ బ్లౌజే చాలా కాస్ట్ ఉంటుందండి, చాలా బాగుంది. చూసారా ఇక్కడ యాష్, ఇక్కడ బ్లాక్, ఇది యాష్, ఇది బ్లాక్. ఓకేనా? సో ఇది కూడా 2400 ఫ్రీ షిప్పింగ్. అండ్ నౌ we are seeing the sarees in చప్పా టిష్యూ. సో చప్పాలోనే టిష్యూ అండి ఇది. సో వాళ్ళు ఏమంటారంటే చప్పా విత్ షిమ్మర్ ఆర్ షైనింగ్ క్లాత్ అలా చెప్తారు. సో టిష్యూ, చప్పా విత్ టిష్యూస్ అండి, చాలా బాగుంది. ఇట్స్ బ్యూటిఫుల్ వీవ్, సింగిల్ హ్యాపీగా వేసుకోవచ్చు. అండ్ పర్నా కూడా చూపిస్తాను నేను మీకు. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఈజ్ డీపర్ కలర్ ఇచ్చారండి, మొత్తం ఇక్కత్ స్టైల్లో బ్లౌజ్ ఉంది. దగ్గరికి చూపించు, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ బ్లౌజ్, చాలా ఎక్సలెంట్ ఉంది. చూసారా కొంచెం డార్క్ కాంబినేషన్. అండ్ ఒకసారి పన్నాకు చూసేద్దామా, చాలా పెద్ద చీరలు అండి ఇవి. సో హైట్ ఉన్న వాళ్ళకి చక్కగా సరిపోతుంది. చూసారా పెద్ద చీర. సో ఇది 2700 ఫ్రీ షిప్పింగ్ అండి. సో దాంట్లో ఇది ఒక కలర్. సో ఇది మంచి గ్రీన్ అండి, వెరీ నైస్, సాఫ్ట్ ఉంది, మీకు కరా లేదు. సారీ, ఇప్పుడే ఓపెన్ చేశాను కదా సారీస్, డస్ట్. సో ఇక్కడ కూడా సాఫ్ట్ టెక్స్చరే ఉంది, గుచ్చుకుంటుంది, కొన్నిసార్లు గుచ్చుకుంటే ఇవి అలా లేదు. అండ్ ఇది పళ్ళు, చూసారా థ్రెడ్ పళ్ళు వచ్చింది, మళ్ళీ బ్రొకెట్ పళ్ళు కూడా ఇచ్చారు కింద. అండ్ బ్లౌజ్, సో బ్లౌజ్ ప్రతి దానికి డార్క్ కాంబినేషన్, అంటే సారీ కలర్ ఇదైతే బాటిల్ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. సో నేను ఒకసారి దగ్గరికి చూపిస్తానులేండి, జూమ్ చేస్తే మీకు బ్లర్ అవుతుంది. 2700 ఫ్రీ షిప్పింగ్ అండి. సో నెక్స్ట్ సారీ, అండ్ దిస్ ఈజ్ లేటెస్ట్, చాలా లేటెస్ట్ అండ్ సూపర్ వెయిట్లెస్, పేపర్ లాగా ఉంటుంది సారీ కట్టుకుంటే. ఎవరు తీసుకుంటారో కానీ
పేపర్ లాగా ఉంటుంది. ఇది కూడా 2700 ఫ్రీ షిప్పింగ్ అండి. సో ఇది కూడా నేను ఒకసారి దగ్గరికి వచ్చి చూపిస్తాను. సో సారీ మీద లక్ష చెక్స్ అంటారు కదా, అలా. సో లక్ష చెక్స్ లాగా వచ్చి సారీ మొత్తం మీద గోల్డెన్ బుటీస్. అండ్ ఈ బార్డర్ డామ్ లేటెస్ట్. ఇవి చాలా 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 కాస్ట్లీ సారీస్ బార్డర్స్ అనమాట. చూసారా, ఎక్సలెంట్ ఉంది. 2700 ఫ్రీ షిప్పింగ్. ఓకేనా. అండ్ పళ్ళు అండి, ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ సూపర్ ఉంది. బ్లౌజ్ విత్ బోత్ సైడ్స్ బార్డర్స్. బ్లౌజ్ మీద కూడా చెక్స్ ఉంది, చెక్స్ లోపల బుటీ కూడా ఉంది, కనిపిస్తుంది కదా. 2700 ఫ్రీ షిప్పింగ్ అండి. సో దీంట్లోనే ట్రెడిషనల్ కలర్ అండ్ దివాళీ కలర్ అని చెప్పొచ్చు. ఎక్సలెంట్ ఉంది సారీ ఇది. సో మంచి ఎల్లో అంటే ఇదేదో బెదర్ ఎల్లో కాదండి, మంచి ట్రెడిషనల్ అందంగా ఉండే ఎల్లో. సో దాని మీద కూడా చెక్స్ ఉన్నాయి, రెడ్ కలర్ చెక్స్ లోపల గోల్డ్ కలర్తో ఉన్నాయి. సో ఇదేమో పళ్ళు, ఇది పళ్ళు. అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ బ్లౌజ్. సో బ్లౌజ్లో కూడా చెక్స్ ఉన్నాయి, చెక్స్ లోపల బుటీస్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ ఒకసారి చూద్దామా. సో బ్యాక్ సైడ్ చూసారా, ఇట్స్ కంప్లీట్ ఇట్స్ లోపలికి వెళ్తూ బయటకు వెళ్తూ వస్తుంది. సో ఎక్కడ కూడా జరీ అనేది అవుట్వర్డ్స్ మనకి లేదు, నైస్గా ఉంది. అండ్ ఈ బార్డర్ కూడా చాలా లేటెస్ట్. చూసారా, గోల్డ్ అండ్ సిల్వర్ ఉంటుంది బార్డర్. సో నెక్స్ట్ సారీ చూద్దామండి. సో చెప్పా హ్యాండ్లూమ్లో బాందిని. సో బాందినీస్ చాలామంది అడుగుతున్నారు. సో మేము చెప్పాలో అన్నిట్లో, సో దేంట్లో వదలలేదు ఈసారి బాందినీస్. మీరు కొంచెం వెయిట్ చేయాలి. సో మంచి జార్జెట్ బాందినీస్ వచ్చేస్తున్నాయి రెడీగా 2000 బిలోలో. సో ఇది బ్యూటిఫుల్ రామా గ్రీనా, ఇట్స్ రామా గ్రీన్ కాంబినేషన్ విత్ రాయల్ బ్లూ, కంప్లీట్ వీవ్. అండ్ ఈ బాందినీస్ కూడా మనకి ప్రింట్ కాదండి, ప్రింటా వీవ్ అండి. ఒకసారి ఇది థ్రెడ్ వీవ్ కాబట్టి వెయిట్ రాదు అండ్ మీకు గుచ్చుకోదు. చూసారా, థ్రెడ్ వీవ్. సో ఇవి బాందినీస్ థ్రెడ్ వీవ్. సో దగ్గరికి చూపించవా ఒకసారి, డిజైన్ అర్థమవుతుందో లేదో. యా ఓకే, లిటిల్ బిట్ కలర్ మారుతుంది. ఇట్స్ మంచి డార్క్ రామా గ్రీన్. అండ్ పళ్ళు ఈజ్ వెరీ గ్రాండ్. పళ్ళు ఫుల్గా చూద్దాం. పళ్ళు అండ్ బ్లౌజ్ మీకు బాగా నచ్చుతుందండి. బ్లౌజ్ చాలా బాగుంది. ఇది బ్లౌజ్ ఫుల్ బాగుందని, ఒక్క నిమిషం నేను దగ్గరికి చూపిస్తాను. ఎంత బాగుందో, చాలా బాగుంది. ఫుల్ బాగుంది, వెరీ నైస్ స్ట్రక్చర్. నెక్స్ట్ సారీ దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉందండి మనకి. సో మంచి గ్రీన్, నైస్, చాలా బాగుంది. మరీ బ్రైట్గా పడుతుందండి మీకైతే, అంత బ్రైట్ లేదు, చాలా క్లాసీగా ఉంది. ఓవర్ బ్రైట్ పడుతుంది, అంత బ్రైట్ లేదు. ఒక 20% తగ్గించుకోండి ఆ బ్రైట్నెస్లో. సో చూసారా, ఇప్పుడు ఒకసారి బాందినీస్ కనిపిస్తుందా, బాందిని ఎక్సలెంట్ ఉంది కదా. సో ఇది వీవ్ అండి, ప్రింట్ కూడా కాదు, చాలా బాగుంది. సింగిల్ చేసుకోవచ్చు. అండ్ పళ్ళు అయితే సూపర్ గ్రాండ్. సో మనకి మంచి డార్క్ గ్రీన్ కాంబినేషన్తో ఇచ్చారు పళ్ళు. సో బ్లౌజ్ కూడా మేబీ డార్క్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది. ఎక్సలెంట్ ఉంది బ్లౌజ్. సో నాకైతే ఈ బ్లౌజ్ పిచ్చిగా నచ్చేసిందండి, భలే ఉంది బ్లౌజ్. అసలు బాందిని వీవ్ ఎక్సలెంట్ ఉందండి బ్లౌజ్. సో బాందినీస్ కోసం వేట ఇప్పుడు. సో కంప్లీట్ వేట లాగా అనమాట. సో ఇట్స్ వెరీ క్లాసీ డిజైన్. అది కూడా 2700 ఫ్రీ షిప్పింగ్. పేపర్ వెయిట్ అండి, పేపర్ ఎంత వెయిట్ ఉంటుంది అంత వెయిట్. సో దిస్ ఇస్ 2800 ఫ్రీ షిప్పింగ్. ఇట్స్ కంప్లీట్ వీవ్ అండి, ఎక్సలెంట్ ఉంది. ఈ వీవ్ వచ్చింది కదా, కొస్సలు ఇంత మటుకు కూడా గుచ్చుకోవట్లేదు. ఎందుకో చూద్దామా, బ్యాక్ సైడ్ చూద్దాం. సో బ్యాక్ సైడ్ చూడండి ఎంత ఫైన్గా ఉందో వీవ్. ఈలో బయటకు వచ్చేయడాలు, ఈ కొసలు అయితే అంత సాఫ్ట్ ఉన్నాయి. ఎక్సలెంట్ సారీ, పేపర్ వెయిట్, ఇంకా మీకు అంతకన్నా నేనేం చెప్పక్కర్లేదు. ఎక్సలెంట్ సారీ. సో ఈ సారీ వీటిని దీన్ని ఏదో పేరు పిలుస్తారండి, ఇట్లా సన్నగా ఉంటే అదేందో చికెన్ కర్రీ ఏదో చెప్తారు, నాకు గుర్తులేదు. ఎక్సలెంట్ ఉంది సారీ అయితే.
అండ్ మనం పళ్ళు చూద్దాం. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వర్షం ఉందండి. బ్లౌజ్ సూపర్ ఉంది. ఎంత చూస్తున్నారా? సో ఒకసారి మీకు ఊరికే ఇలా పెట్టి చూపిస్తాను. అసలు చూసారా ఎంత సాఫ్ట్ ఉందో, ఈ బ్లౌజ్ 2800 ఫ్రీ షిప్పింగ్. సో నెక్స్ట్ సారీ పేపర్ వెయిటే అండి, వెయిటే లేదు సారీ, ఎక్సలెంట్ ఉంది సారీ. అండ్ నెక్స్ట్ సారీ దిస్ ఇస్ బ్యూటిఫుల్ లైట్ లావెండర్ అండి. సో ఈ కలర్ చాలా మందికి నచ్చుతుంది, నైస్ కలర్, కొసలు గుచ్చుకోవట్లేదు, వెయిట్ లేదు, ఫైన్గా ఉంది, ఇంకా అసలు ఆలస్యమే అక్కర్లేదు. సో మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు. ఇదేమో పళ్ళు, ఇది పళ్ళు. అండ్ ఈ బ్లౌజ్ కూడా అది గ్రే కాంబినేషన్ గోల్డ్ టిష్యూ, ఇది లావెండర్ కాంబినేషన్ గోల్డ్ టిష్యూ అండి. సారీస్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, హరిత సారీస్లో మీరు చూసే వీడియోలో మీరు చూస్తారు కదా సారీస్, మీకు సారీ 60% ఫర్ ఎగ్జాంపుల్ 100% మీకు సారీ నచ్చి తీసుకుంటే 150% సాటిస్ఫై అవుతారు, ఎందుకంటే అంతకన్నా మంచిగానే ఉంటాయి చూడ్డానికి. సో ఎక్సలెంట్ ఉంది కదా. ఇప్పుడు నేను కట్టుకున్న సారీ కూడా ఎంత డీసెంట్గా క్లాసీగా చాలా బాగుంది, సింగిల్ వేసుకున్నా కూడా అసలు ట్రాన్స్పరెన్సీయే ఉండదు. సో నచ్చాయి కదండి. సో నచ్చితే తప్పకుండా పర్చేస్ చేయండి. సో వెబ్సైట్ ద్వారా పర్చేస్ చేయొచ్చు, లేదు వాట్సాప్ నెంబర్ 9573890580. సో ఈ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ షేర్ చేసిన నో ప్రాబ్లం. సో యూ కెన్ పర్చేస్ త్రూ ఆన్లైన్ ఆర్ యూ కెన్ పర్చేస్ త్రూ వాట్సాప్. సో రేపు మళ్ళీ మంచి కలెక్షన్తో మీట్ అవుదాం. అంతవరకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మాత్రం చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.